ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా డజన్ల ఫ్లాపులు కొడుతున్నారు టాలీవుడ్ హీరోలు. అయినా సరే అవకాశాలొస్తూనే ఉన్నాయి, సినిమాలు చేస్తూనే ఉన్నారు. వారు కోరుకున్న పారితోషికాలు కూడా సమర్పిస్తున్నారు నిర్మాతలు. సినిమాలైతే చేస్తున్నారు కానీ హిట్ అనే పదం విని ఎన్నేళ్లవుతుందో వాళ్ళు కూడా మర్చిపోయారు. ముఖ్యంగా నితిన్, గోపీచంద్, రామ్ పోతినేని, శర్వానంద్, వరుణ్ తేజ్, నాగశౌర్య ఇలా మిడ్ రేంజ్ హీరోలు వరుస ఫ్లాపులతో దూసుకెళ్తూ ఒకరినొకరు పోటీ పడుతున్నారు. నితిన్ సంగతి చూస్తే అప్పుడెప్పుడో గుండె జారి గల్లంతైంది, తరువాత భీష్మ మాత్రమే హిట్టు. మధ్యలో డజన్ డిజాస్టర్స్. ఇక లేటెస్ట్ తమ్ముడైతే అతగాడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. ఇక ఇప్పుడు ఆశలన్నీ ఎల్లమ్మపైనే. గోపీచంద్ 2014లో వచ్చిన 'లౌక్యం' ఆయన చివరి హిట్‌గా నిలిచింది. 10 ఏళ్లయినా కూడా మరో హిట్ ఇవ్వలేదు గోపీచంద్. ఒక్కోటి దారుణమైన డిజాస్టర్స్. అయినా చేతిలో భారీ బడ్జెట్ సినిమాలు. తప్పెవరిది, నిర్మాతలదా అంటే ఏం చెప్తాం? రామ్ పోతినేని పరిస్థితి కూడా అంతే. 2011లో వచ్చిన 'కందిరీగ' తరువాత 11 సినిమాలు చేస్తే 'నేను శైలజ', 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్‌గా నిలిచింది. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్‌తో మేలుకున్న రామ్ కథలపై ఫోకస్ పెంచాడు. 'ఆంధ్ర కింగ్' తాలూకాతో కంబ్యాక్ ఇస్తా అని భావిస్తున్నాడు. వరుణ్ తేజ్ 2018లో వచ్చిన 'తొలి ప్రేమ', మధ్యలో 'గద్దలకొండ గణేష్' తర్వాత హిట్ అనే పదానికి కిలోమీటర్ దూరంలో ఆగాడు వరుణ్. తనకు నప్పే ప్రేమ కథలు వదిలేసి యాక్షన్, మాస్ సినిమాలు చేసి మార్కెట్‌ని తగ్గించుకున్నాడు. శర్వానంద్ 'మహానుభావుడు' తర్వాత హిట్ అనే పదం మర్చిపోయాడు శర్వ. కానీ పారితోషికం మాత్రం 10 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటా అనే టాక్ వినిపిస్తోంది. కొన్ని సినిమాలైతే కనీసం ఓపెనింగ్ కూడా రాబట్టలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ మొత్తంలో 'రాక్షసుడు' సాలిడ్ హిట్‌గా నిలిచింది. మిగిలిన సినిమాలు ఎంత మాత్రం అనేది తెలిసిన విషయమే. ఒక్కో సినిమా కోట్లకి కోట్ల బడ్జెట్సు. రిజల్ట్ చూస్తే దారుణ పరాజయాలు. అయినా సినిమాలు వస్తూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. అల్లరి నరేష్ వరుస వస్తున్న టైంలో 'నాంది'తో ట్రాక్ మార్చి హిట్ కొట్టాడు. కానీ మళ్ళీ మామూలే. కానీ ఇతర హీరోల మాదిరి వరస్ట్ సినిమాలైతే చేయలేదు కానీ హిట్స్ మాత్రం లేవు. విశ్వక్ సేన్ హిట్ తర్వాత హిట్ లేని విశ్వక్ సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ మాత్రం లేదు. 'లైలా' సినిమాతో టాలీవుడ్‌లో వరస్ట్ సినిమా అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, కార్తికేయ, రాజ్ తరుణ్, కిరణ్ అబ్బవరం, వైష్ణవ్ తేజ్, ఆనంద్ దేవరకొండ, సందీప్ కిషన్ ఇలా చాలా మిడ్ రేంజ్ హీరోలు సినిమాలు చేస్తున్నారు కానీ హిట్స్ మాత్రం లేవు. కొందరు సినిమాలైతే ఓటీటీ డీల్స్ కూడా కావడం లేదు. అయినా కూడా నిర్మాతలు కోట్లకి కోట్ల రెమ్యూనరేషన్స్ ఇస్తున్నారు. వీళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఒకరిది అవకాశం, ఇంకొకరిది అవసరం.